ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినమున ఏ మతములో నాయకుడైనా, ఏ రాజ్యములో రాజకీయ నాయకుడైనా, ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ధనవంతుడైనా పేదవాడైనా దేవుడిచ్చే స్వతంత్రాన్ని మనం అనుభవిద్దాం. ఆ స్వతంత్రము బ్రిటిష్ వారి నుంచి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈనాడు మన వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, మన ప్రజలే మనల్ని పరిపాలిస్తున్నారు, ఎన్నుకోబడినటువంటి గొప్ప నాయకులు మనల్ని పరిపాలిస్తున్నారు. కానీ ఈనాడు ఈ దేశంలో ఎంత స్వతంత్రం ఉందో మనకు తెలియదు. ఏదైనా రేపు ఏం సంభవించడం మనకు తెలియదు. రాజకీయ నాయకులు చట్టాలు చేస్తున్నారు, పార్లమెంటులో చట్టం చేస్తున్నారు, అసెంబ్లీలో చట్టాలు చేస్తున్నారు. ఏ చట్టము ఎవరిని బంధిస్తుందో, ఏ చట్టము ఎవరికి విడుదల ఇస్తుందో తెలియదు. ఎందుకంటే వారు సత్యం తెలియని వారు. సత్యం తెలుసుకున్నవారైతే సరైనటువంటి చట్టాలు చేస్తారు. సత్యం తెలియని వారికి ఏ చట్టం తెలియదు. ప్రజలు ప్రభుత్వాలతో బంధించబడి ఉన్నారు. ఏ శాసనం ఏ విధంగా పుట్టిందో తెలియదు. ఉత్తరప్రదేశ్లో మన చట్టం వచ్చింది, ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకోకూడదు యేసునామంలో, గృహాలలో కూడా ప్రార్థన చేసుకోకూడదు. యేసునామం వినబడితే జైలే. అస్సాంలో, ఒరిస్సాలో, రేపు ఆంధ్రాలో, రేపు ఎల్లుండి తెలంగాణలో రావచ్చు ఆ చట్టం. ఏ సేవకుడు కూడా బయటకు వెళ్ళి స్వార్థ పెట్టకూడదు. యేసునామంలో స్వార్థ పడిస్తే పాస్టర్ గారికి 20 సంవత్సరాల జైలు, 10 లక్షల జరిమానా. ఎప్పుడు ఈ చట్టం వస్తుందో తెలియదు. దేవుడు మనకు స్వతంత్రం ఇస్తే మానవుడు స్వతంత్రం పేరుతో స్వతంత్రం దుర్వినియోగం చేస్తూ చట్టాలు చేసి అందరిని బంధిస్తూ ఉన్నారు. ఏ బంధకం ఎవరి మీద ఏ విధంగా పడుతుందో తెలియదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, ప్రభుత్వాలు స్వతంత్రం ఇస్తున్నాయి. అయితే స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకుందాం. దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. పౌలు భక్తుడు గలతీయ సంఘానికి ఉత్తరం రాస్తుంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యములో ఏం సెలవిస్తున్నాడో చూడండి. మీరు ఎందుకు పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండండి. ధర్మశాస్త్రమంతయు నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది చాలండి. ఏమంటాడండి భక్తుడైనటువంటి వాడు సంఘంతో మాట్లాడుతూ, మీరు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డారు. మీకు యూ హ్యావ్ ఆల్ ఇండిపెండెన్స్, ఆల్ ఫ్రీడమ్, అన్ని రకాల స్వతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు. సమాజం నీకు ఇచ్చింది, ప్రభుత్వం నీకు ఇచ్చింది. కానీ సహోదరులారా, మీరు పొందిన స్వతంత్రమును మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు? మీరు స్వతంత్రులుగా ఉండటకే పిలువబడ్డారు. అయితే ఒక్క మాట సంఘంలో నాకు స్వతంత్రం ఉంది. సంఘ పెద్దలకు, పరిచారకులకు, సంఘంలో ఎవరెవరు ఏ పరిచర్యలు చేస్తున్న వారందరికీ స్వతంత్రం ఉంది. ఆరాధించుటకు, ప్రార్థించుటకు, వాక్యం చెప్పుటకు, పాట పాడుటకు, సాక్ష్యం ఇచ్చుటకు స్వతంత్రం ఉంది. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర కార్యాలకు ఎత్తు చేసుకోవద్దు. శరీర కార్యం అంటే నీ పంతము, నీ పట్టింపు, నీ క్రమము, నీకు ఇష్టమైనట్టుగా కాదు. కొన్ని విషయాలు నీకు ఇష్టం కాకపోవచ్చు. నీ ఇష్టాన్ని చంపుకో, నీ ఇష్టాన్ని దేవునికి అప్పగించు. ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలు అయినటువంటి నీ ప్రవర్తనకు అది ఆస్పదం చేసుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ వాక్యానికి బదులువై ఉండు. దేవుడు నేను దీవిస్తాడు. ఆత్మ సంబంధమైన స్వతంత్రము నీకు అవసరం. శరీర క్రియలకు అది ఆస్పదం కావద్దు. కాబట్టి అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ప్రేమించండి. నేను ద్వేషించే వాడిని కూడా ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు. యేసు ప్రభువు ప్రేమించే శిలువలో మరణించాడు. ఆయన్ను గాయపరిచిన వారిని ఆయన శపించలేదు, ఆయన మీద ఉమ్మి వేసిన వారిని ఆయన శపించలేదు. ఆయన గుద్ది, వెనక వీపు మీద గుద్ది, గాయపరచబడిన వీపు మీద గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను ఎవరు గుద్దారో ప్రవచనం చెప్పమన్నారు. ఆయన గడ్డపు వెంట్రుకలు పీకారు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి పెద్ద పీటతో ఒత్తారు. రక్తం స్రవిస్తూ ఉంది. ఎవరు నేను చెప్పించలేదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి స్వతంత్రం ఫుల్గా సంపూర్ణ స్వతంత్రం ఇచ్చాడు. కానీ ఆయన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయలేదు, ప్రేమనే ప్రకటించాడు.
ఆ స్వతంత్రంలోనే ప్రేమను ప్రకటించి మరణం పొందినంతగా ప్రాణం పెట్టాడు. చేతులు చాపుకొని కాళ్ళు ముడుచుకొని బల్లెంతో పొడవబడిన వాడై గుండె పగిలి నీకోసం మరణించాడు. ఆయన మరణము మనకు జీవము. యేసుక్రీస్తు వారు తన యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోలేదండి. నువ్వు కుమారుడివా, కుమార్తెవా, నువ్వు భర్తవా, భార్యవా, నీవు ప్రభుత్వ ఉద్యోగివా, ప్రైవేటు ఉద్యోగివా, నువ్వు వ్యాపారం చేస్తున్నావా, అన్నిటి నీకు స్వతంత్రం ఉంది. అయితే ఒక్క మాట, నీకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని శరీర కార్యములకు ఉపయోగించుకొని దేవునికి కోపం పుట్టించొద్దు, దేవుని విసిగించొద్దు. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఒకటే, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించగలిగితే. ఇందాక సహోదరుడు ప్రార్థించాడు, ప్రేమించాలని ఆజ్ఞ ఉంది కానీ మేము ప్రేమించలేకపోతున్నాం. అది ఆత్మ సంబంధమైన బలం. మనం అడిగి పొందుకోవాలి. హల్లెలూయా, అడిగి పొందుకోవాలి. ఒకసారి ఒక కుటుంబం వారు నన్ను ఆహ్వానించారు. సఫిల్గూడలో వారి సంఘంలో స్థలం లేక సఫిల్గూడలో ఉండే ఒక సంఘంలో వారి యొక్క ఇంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఆంటీ గారి ఆ ఇంటిలో ఒక ముసలాం ఉంది. ఆమె వయసు 98 సంవత్సరాల వయసులో ఆమెకు కుమారుడు కోడలు బర్త్డే చేస్తున్నారు. హేమాంటి ఆమె బర్త్డే కోసమై సఫిల్గూడలో మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సంఘంలో స్థలము కోరుకొని ఆ సంఘ పెద్దలను పర్మిషన్ అడిగి ఆ సంఘ కాపరి కూడా చెప్పి నన్ను ఆహ్వానించారు వాక్యం చెప్పడానికి. అయితే ఆ సంఘానికి కాపరిగా ఉన్న ఆయన నాకు క్యూట్ చేసినాడు. నేను సంస్థలో ఉన్నప్పుడు నాతో పాటు ఆయన పనిచేశాడు, నా దగ్గరే పనిచేశాడు అసిస్టెంట్గా. అయితే అతను క్యూట్ చేశాడు. అతని జీవితంలో నేను మళ్ళీ చూడకూడదు అనుకున్నాను, జీవితంలో అతనితో మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ దేవుడు అక్కడికే పంపించాడు. పాస్టర్ గారు నేను వెళ్ళాం, ఆ సమయానికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు ఎదురుగా వచ్చాడు. ఏ పాస్టర్ని అయితే నేను ద్వేషించాను, ఏ పాస్టర్ ఏదైనా కీడు చేశాడో ఎన్నడూ అతని ముఖం చూడకూడదు అనుకున్నాను. కానీ దేవుడు అక్కడికే పంపించాడు.